హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో ఎందుకండి మెంతికూర పప్పు 20 రూపాయలకి 4 కట్టలు అనమాట. మెంతికూర పప్పు 2 పప్పులో వేస్తా, 2 చపాతీలో వేసి చేసుకోవచ్చు కాబట్టి ఇవి 2 చపాతీలోకి, ఈ 2 పప్పులోకి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఇది కొయ్యి తోటకూరలో కూడా ఇది కొయ్యి తోటకూర అని ఉంటుంది. కొయ్యి తోటకూర సేమ్ ఇలాగే ఉంటుంది. సిలికూర పప్పులో చాలా బాగుంటుంది. కానీ ఇది గోంగూర, ఈ 2 కలిపి పులుసు పెడితే సూపర్గా ఉంటుందండి. అసలు ఇది ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, కానీ దీని కాంబినేషన్ మటుకి గోంగూర చాలా బాగుంటుంది. ఎక్కడికన్నా మన ఊర్లు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అంటే ఈ 2 మటుకి గోంగూర, కొయ్యి తోటకూర కలిపి చేసుకొని తీసుకెళ్ళండి. పులిహోరలో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే దొండకాయ అన్నమాట. పప్పులోకి దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, దొండకాయ ఇద్దో ఇంకేదన్నా వచ్చిద్దో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఇంటి వంటలో ఇదే రెసిపీ అన్నమాట. ఓకేనా? అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.